కళాకారుల్ని ఆదరించడం అన్నది ఆదిగా వచ్చినటువంటి ఆచారం మనకి. దానిలో భాగంగానే ఈరోజు రోటరీ కళా పరిషత్ మరియు ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటకాల పోటీలు ఈ శుభ సాయంత్రం మనందరి అభిమాన నాయకురాలు, తెనాలి అంటేనే ముందుగా గుర్తొచ్చే ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేర్కొంది. మరి శాసనసభ్యురాలుగా, శాసన మండలి సభ్యురాలుగా, మంత్రిగా, విప్గా, మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా కూడా వారి ప్రజా జీవితంలో విశేషమైనటువంటి సేవలను అందించడమే కాకుండా మేము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా వచ్చి వారి సువర్ణ హస్తాలతోటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మాకు ఆశీస్సులను అందజేస్తూ అండగా ఉంటూ మమ్మల్ని సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నటువంటి మా అందరికీ మాతృ సమానురాలు మా అమ్మగారు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారి దివ్య హస్తాల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మరి ఈదర్ వెంకటపూర్ణ చంద్ర గారిని, ఈదర్ శ్రీనివాసరావు గారిని, అమ్మని వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పెద్దలు మరి కళారంగంలో విశేష సేవలు అందిస్తూ కాకతీయ బ్యాంక్ చైర్మన్ గాను, పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు గాను, పోస్టల్ కళా పరిషత్కి కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి శ్రీ కాంతారావు గారిని, అదేవిధంగా మరి ఎంతో కాలంగా తెనాలి అంటే అసలు సినీ రంగంలో ఎప్పుడు మన ప్రాతినిధ్యం ఉండేది, కానీ కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేస్తూ సమయం లేదు మిత్రమా రణమా శరణమా అంటూ ఒక కెరటంలా తెనాలి కీర్తి ప్రతిష్టల్ని ఈ సమాజానికి మరొకసారి నిరూపించినటువంటి మా అందరి ఆప్తులు బుర్రా సాయి మాధవ్ గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు గడ్డిపాటి సుబ్బారావు గారిని, అదేవిధంగా చలనచిత్ర నటులు శ్రీ వేమూరి విజయభాస్కర్ గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తొలి ప్రదర్శనగా ఈరోజు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి సారీ రాంగ్ నంబర్ నాటిక మరి ఇప్పుడు ప్రదర్శింపబడుతుంది.